ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. సాయిబాబాను పూజించవచ్చా? అతడు నిజంగా దేవుడేనా? ఫకీరా? ఇది ధర్మ సందేహం. సహసిద్ధంగా మనసు యొక్క ప్రభావమే మనుగడకు నాంది పలుకుతుంది. మన మనసే మనకు శత్రువుగా కూడా మారవచ్చు. ఒక్కొక్కసారి శత్రువుగా మారకుండా సన్మార్గవంతమైనటువంటి భావనలో గనక మనం నడిచినట్లయితే ప్రతి వ్యక్తిలోనూ కూడాను భగవంతుని చూడవచ్చు. అందుకనే దేహో దేవాలయ ప్రాప్తో జీవో దేవ సనాతన అంటోంది శాస్త్రం. దేహమే దేవాలయం, ఆత్మే దేవుడు అని చెప్పేసి. అటువంటి భావన ఉన్నప్పుడు సాయిబాబాని పూజించవచ్చా, లేకపోతే ఇంకో ఆయన్ని పూజించవచ్చా అంటే ఎవరి యొక్క అభిప్రాయాన్ని బట్టి వారు వారి యొక్క ఇష్ట దేవతా స్వరూపాల్ని దేవుళ్ళను కొలుస్తున్నారు. భగవంతుడు అనేవాడే లేకపోతే మానవుడికి మనుగడ ఉంటుందా? లేదు కదా. సూర్యుడు సాక్షిభూత దైవం కదండి. ఆయన రాకుండా కటిక చీకట్లో ఉన్నాడనుకోండి, మన మనుగడ ఏమవుతుంది చెప్పండి. అట్లాగే దైవం మానవ రూపంలో ఆవిర్భవించి మన్ని పట్టి పీడిస్తున్నటువంటి అరాచక అకృత్యాలను నాశనం చేయటానికి, పరమత మతాల యొక్క సారాన్ని తెలియజేయటానికి సాయిబాబా కంకణం కట్టుకున్నాడు. అందుకనే ఆయన అల్లా మాలిక్ హై, రాముడు మేలు చేయుగాక అనే సూత్రాల్ని ఆచరించాడు. అంటే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పటం. ఇక్కడ మతతత్వం అనేటువంటిది చాలా క్యాన్సర్ కన్నా ఘోరవంతమైనటువంటి పరిస్థితి. మతమౌఢ్యం అనేది పనికిరాదు. అందరం పోయేది ఒకచోటికే కదా. చనిపోయిన తర్వాత నీవెవరో నేనెవరో. ఈ లోపల ఈ జంఝాటాలు, ఆరాట పోరాటాలు. అందుచేత అన్ని మతాల సారం ఒక్కటే అని నిరూపణ చేయటానికి మహనీయుడుగా ఆవిర్భవింపచేస్తాడు భగవంతుడు కొంతమందిని. ఆ మహనీయ అవతార స్వరూపాల్లో సాయిబాబా కూడా ఒకడు. ఆయన తన లీలా వినోద తత్వాన్ని, తనకున్నటువంటి విద్యలను చూపించి మనిషిలో దాగినటువంటి అకృత్యాలను నాశనం చేసి సన్మార్గవంతమైనటువంటి ప్రభావాల్లో ప్రతి ఒక్కరూ నడిచే విధంగా ఆయన మార్గహేతువు ఏర్పరిచాడు. అందుకనే ఆయన ద్వాదశ సూత్ర నామావళిలో కూడా నా సమాధి నుండి నేను పలుకుదును, మీ భారమంతా నాపై పడవేయుడు అని చెప్పడం వెనకాల దాగిన పరమార్థం. అంటే మనం మనస్ఫూర్తిగా గనక దేవుని పైన భారాన్ని మోపి అంతా నీదే స్వామి, నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటే ఏ దేవుడైనా పలుకుతాడు. అల్లా పలుకుతాడు, కృష్ణుడు పలుకుతాడు, రాముడు పలుకుతాడు, అందరూ పలుకుతారు. రామకృష్ణ పరమహంస అండి, అమ్మవారిని అమ్మా అని పిలిస్తే వచ్చేదే మరి. ఆయన దేవుడు కదా. వీళ్ళందరూ ఎవరంటే మానవుడికి పట్టినటువంటి మసక బారినటువంటి భావాల్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువులు అన్నమాట. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి భగవంతుడు పంపించినటువంటి దైవశక్తి సంపన్నత కలిగినటువంటి వారు. అందుచేత ఆయన ఫకీర, బ్రాహ్మణ, అసలు ఏంటి ఆయన, ఇవన్నీ ఆలోచన చేయటం
అర్ధరహితము అని చెప్పేసి భావిద్దాం. అందుచేత ఎవరు ఏ విధంగా భగవాన్ని కొలిచినప్పటికీ కూడా భగవంతుడు పిలిస్తే పలుకుతాడు. ఒక పిలుపులు పిలిచితే పలుకుతావట అన్నారే వెంకటేశ్వర స్వామి వారిని. గోవిందా గోవిందా అనగానే అంటాడే స్వామివారు. మరి మన కష్టాలన్నీ పోతున్నాయి కదా. మానవ జీవితంలో కష్టాలు లేకుండా ఎవ్వరూ లేరు కదండి. ఏదో విధమైన బాధలు ఉంటాయి, ఏదో విధమైన కష్టాలు ఉంటాయి. అటు ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, అటు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు, లేక వివాహ సమస్యలు ఉండవచ్చు. అనేక రకాలైన సమస్యలతో కొట్టుమిట్టాడే వాళ్ళకి మార్గదర్శక సూత్రాలే ఈ దేవతా స్వరూపతత్వంలో విచ్చేసినటువంటి ఈ రూపాలు అని చెప్పేసి భగవంతుడే మానవ రూపంలో ఆవిర్భవించాడు. దాన్ని మనం అర్థం చేసుకొని నడిస్తే సంస్కారవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వ్యక్తి వైపు చెయ్యి వేలెత్తి చూపించేటప్పుడు నీ వైపు 3 వేళ్ళు చూస్తున్నాయనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడరు సుమా. కాబట్టి అంతా పరమాత్మలీల. మన నిమిత్త మాత్రం బుద్భుతప్రాయమైనటువంటి ఈ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవటానికి దైవం మానవ రూపంలో ఆవిర్భవించి మార్గదర్శకుడవుతున్నాడు. ఆయనకి శరణాగతి కోరుదాం అనుకోవటమే దీనిలో దాగిన పరమార్థం. అన్నిటికన్నా గొప్ప మంత్రం ఏంటండి? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకేం గౌరీ నారాయణి నమోస్తుతే అనుకుంటే చాలదా? అన్నీ ఆమె చూసుకుంటుంది. ఇంకా మొత్తం కూడా సర్వమంగళ స్వరూపతత్వంలో విరాజించే జగన్మాత నీకు శరణాగతి కోరుతున్నానమ్మా అంటే చాలు. శరణాగతిని మించింది ఈ జీవితంలో ఏదీ లేదు. దానిలో తగిన పరమార్థం చెప్పడానికే దైవం వివిధ ఆకృతుల్లో, వివిధ రూపాల్లో, అనేక రూపాల్లో ఈ కలియుగంలో ఆవిర్భవించారు అనేటువంటి నగ్న సత్యాన్ని తెలుసుకొని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.